నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడమే మా లక్ష్యం అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక లక్ష్యం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. సో మనం చూసాం రీసెంట్గా ఇందిరమ్మ చీరలకు సంబంధించి రెండో విడత ఇందిరమ్మ చీరలు బయటకు వచ్చినాయి. చిలకపచ్చ కలర్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో పాలపిట్ట కలర్లో ఉన్నాయి. సో దాంతోపాటు మహిళలకు సూపర్ బజార్లు పెట్టించబోతున్నారు. సో మహిళలు కూడా పెద్ద వ్యాపారాలు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అండ్ దాంతోపాటు సో తాజాగా తెలంగాణలో చాలా కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి పరిపాలన మీద, ముఖ్యమంత్రి మీద. సో తాజాగా మనం చూస్తాం ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ కావచ్చు, లేకపోతే ఇటు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు చేసిన కామెంట్స్ కావచ్చు. ఇట్లా చాలా రాజకీయ అంశాలని వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ, మదర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జా సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ నమస్తే. నమస్తే తమ్ముడు. సో మొదటగా ధర్మపురి అరవింద్ కామెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ధర్మపురి అరవింద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. మనం చూస్తాం ప్రధాని ఎప్పుడైతే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కి వచ్చి కలిసి వెళ్ళిపోయిండో, మా పార్టీలోకి రావాలంటూ ఆయన కలిసి పనిచేద్దామని ఎప్పుడైతే మాట్లాడిండో, సో అప్పటి నుంచి ధర్మపురి అరవింద్ చాలా సెటరికల్గా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం చెప్తారు ధర్మపురి అరవింద్ కామెంట్ చూసి ఉండొచ్చు? అదే చూస్తున్న తమ్ముడు, నేను కూడా గమనించిన. నేను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆఫ్ స్టేషన్లో ఉన్నాను. మీరు ఇప్పుడు కరెక్ట్ టైంకి కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ధర్మపురి అరవింద్ 2 సార్లు ఎంపీగా గెలిచారు. మీరు మాట్లాడే భాష, మీ తీరు ఎట్లా ఉందో ఒకసారి చూసుకొని, ఒక గల్లీ లీడర్ చిల్లరగాడు ఉంటాడు కదా, చిల్లర వ్యాపారాలు చేసుకో అట్లా మాట్లాడుతున్నావు. నువ్వు కూర్చునే స్టైలు, నీ అద్దాలు, నువ్వు మాట్లాడే భాష 100% ఈరోజు మీకు కౌంటర్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఇట్లా మాట్లాడుతుంటే రాజకీయాలకు వచ్చేవాళ్ళు కూడా రాలేకపోతున్నారు. అసలు మీ భాష ఏంది? నువ్వు పొట్టోడని ఒక రాష్ట్ర సీఎంను పట్టుకొని ఒక పొట్టోడంటే నువ్వు పొడుగుండి ఏం పొడిచినావు చెప్పు. బీజేపీ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాదు, నీ గుండు మీద బొచ్చు రాదు. ఈ రెండు గుర్తుపెట్టుకోను, అది జీవితంలో జరగని పనులు అవి. నువ్వు ఈరోజు పొట్టోడ అంటున్నావు. ఇవాళ పొట్టోడ అనే మాటలకి తెలంగాణ ప్రజలు నిన్ను కాకరించి ఊస్తున్నారు. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు అంటే అది నీ విఘ్నతకు వదిలేస్తున్నాం. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా అంటే ఎంత సంతోషంగా ఉన్నారనేది నీకు ఓర్చుకోవట్లేదు. నువ్వు ఇక్కడ మోడీ గారు మరి రేవంత్ అన్నను రా మనం కలిసి పనిచేద్దామని అన్నారు, స్టేజ్ మీద అన్నారు. అంటే వాస్తవంగా మీ బీజేపీ పార్టీలో సవటలు, దద్దమ్మలు, సన్యాసులు ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి పార్టీలో జాయిన్ అవుతాడేమో అనిపిస్తుందని అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు? అరవిందే చెప్తున్నాడు కాబట్టి అరవింద్కే చెప్తున్నా. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంతకన్నా ఎక్కువ పదవులు మీ దగ్గర ఏముంటాయి ఒకసారి చెప్పండి. ఇవాళ అంతకన్నా ఎక్కువ పెద్ద పదవి అంటే పిఎం కావాలంటే మా రేవంత్ అన్న కళ ఏంటి? ఈ 2029లో మోడీ హటావో, రాహుల్ గాంధీ బచావో అంటే ఒక ప్రధానమంత్రి చేయాలన్న ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇక మీ దాంట్లోకి వస్తే ఇంకేం పదవులు వస్తాయని చెప్పి ఆశిస్తుండే, అది మీ మోడీని అడగండి. మీ దాంట్లో అసమర్థులు ఉన్నారు, దద్దమ్మలు, సన్యాసులు ఉన్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేద్దాం అన్నారు. నీకు అర్థం కాక బుర్ర తక్కువ అయ్యి ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావు. రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి అనేది అసలు నీ రాజకీయ జీవితం ఏం చెప్పినైనా. ఇవాళ డిఎస్ ఇవాళ ఒక గొప్ప నాయకుడు. డిఎస్ గారు అంటే మాకు చాలా అభిమానం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేసిరు, ఒక సమర్థవంత నాయకుడు. మీరు తిన్న తిండి, నువ్వు వేసుకునే బట్ట, నువ్వు ఉండే ఇల్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ భిక్షనే. ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారు. ఇవాళ తల్లిపాలు తాగి తల్లి రొమ్మల విసికే టైపు నువ్వు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావా? రేవంత్ రెడ్డి గారికి నీకు రాజకీయం పోల్చుకుందామా? నువ్వు వచ్చింది ఇది 2వ టర్మ్. ఇది ఆయన ఇండిపెండెంట్గా ఏబీపీ నుంచి వచ్చి ఇండిపెండెంట్గా ఎవరు అయ్య పేరు, నువ్వు అయ్య పేరు డిఎస్ కొడుకు అని నువ్వు చెప్పుకున్నావు. కానీ ఆయన అయ్య పేరు, అమ్మ పేరు, తాత పేరు ఎవరి పేరు చెప్పుకోకుండా ఇండిపెండెంట్గా ఒక ఎమ్మెల్సీ గెలవడం అనేది మామూలు విషయం. అది ఒక జెడ్పీటీ స్థాయి నుంచి ఈరోజు ఒక సీఎం పదవి వరకు అంటే ఆయన చేసే కృషి ఏంది, ఆయన పట్టుదల. తెలంగాణ ప్రజలు ఇచ్చిరు ఆయనకు సీఎం అనేది, నువ్వు కాదు ఇచ్చేది. నువ్వు ఇలా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నావు. పొడుగుని నువ్వేం పీకినావో తెలంగాణ ప్రజలకు నువ్వు చెప్పాలి. 2028-29 ఎన్నికల్లో చాలా దారుణంగా రేవంత్ రెడ్డి ఈయన చిలక జోస్యం చెప్తున్నాడు. ఈయన పరిస్థితి ఎంతో చూసుకోమని. ఈయన అదృష్టం ఏంటంటే ఆడ కల్వకుంట్ల కవిత చేసిన అరాచకాలు, అక్కడ చేసిన ఆ దౌర్భాగ్య స్థితిలో ఏదో దిక్కు లేక దివానా లేక ఈయన కేసీఆర్, లేకపోతే ఈయనకు కూడా ఓటేసేది ఎవడాడు ఓటేస్తాడు. ఇవాళ నిజామాబాద్ ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. ప్రజలు నేను అగౌరవపరచను. ఎందుకంటే ఆయన ఎంపీ స్థాయి ప్రజలు గెలిపించారు. వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పనిచేయాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ స్థాయిని దిగజారి లొట్ట పీస్ అంటుండు,
ఏ పొట్టోడు అంటుండు ఈ భాష మీరు చూడండి తమ్ముళ్ళారా. ఇవాళ సంధ్యక్క నేను ఎందుకు ఈరోజు మాట్లాడవలసి వచ్చిందంటే ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఒక జనరల్ సెక్రటరీ అంటే 100% ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అందరికీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వద్దా? మీ మోడీ గారికి ఇవ్వట్లేదా రెస్పెక్ట్? సో పార్టీ పరంగా మనం ఎప్పుడైనా కూడా విమర్శలు ఎప్పుడు చేయాలి? మనము ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే చేయాలి. ఒక రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత మీరు కొంచెము ఒక ఎంపీ పదవులు నువ్వు అన్నావు ఆయనకు చదువురా, నీకు చదువు వచ్చిన మూర్ఖుని నువ్వు, ఆయనకు చదువురాదని నువ్వు చెప్తున్నావా? అంటే నువ్వు చిలక జోర చెప్పంగానే అవుతుందా? ఆయన మాట్లాడే భాష, ఆయన మాట్లాడేది తెలంగాణ ప్రజలు ఇవాళ నువ్వు ఓ మాట అన్నావు, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఆయన సమర్థుడా అంటే సమర్థుడనే తెలంగాణ ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇలా నువ్వు మాట్లాడడం కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అందరు సమర్థవంతులే, ఇవాళ అందరూ ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసేవాళ్ళే. కానీ అధిష్టానం ఎవరి పేరు సూచించిందో వాళ్ళకి తప్పకుండా మీలాగా ఇట్లా చిన్న భిన్నం చేసే మాటలు మాట్లాడారు. కాంగ్రెస్ పట్ల ఒక క్రమశిక్షణతో ఉంటారు. ఇవాళ మీరు మాట్లాడారు 2 సార్లు ఎంపీ అండి, మీరు మాట్లాడే భాష ఏంటి మీరు చెప్పండి? మీ పక్కన కూర్చొని మీరు మాట్లాడేటప్పుడు డింగో 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 అనుకుంటే పొట్టోడు పోతుండంటే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఆ చిల్లర వేషగాళ్ళు మాట్లాడతారు చూడండి భాష, అట్లా మీరు కూర్చున్న తీరట్లనే ఉంది, మీరు పెట్టిన అద్దాల స్టైల్ అట్లా. మీరు ఒక ఎంపీ అంటే ఇవాళ 7 నియోజకవర్గాలకి దాదాపుగా మీరు ఇవాళ పార్లమెంట్ సభ్యులు, మిమ్మల్ని చూస్తే కదా అక్కడ ప్రజలు నేర్చుకుంటారు. మీరు మాట్లాడే భాష ఏంది అంటే మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడకూడదా? మీకు అర్థం అయిపోయింది కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద నేను విమర్శలు చేస్తే నేను పెద్ద లీడర్ అవుతాను, అంత సినిమా లేదు మీకు. ఇవాళ మీ పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీలో నుంచి నువ్వు తినే తిండి అదే, నువ్వు వేసుకున్న బట్ట అదే, ఇవాళ నువ్వు ఉండే ఇల్లు కూడా అదే. ఇవాళ నువ్వేదో వచ్చేసి ఇవాళ వచ్చి పిల్లొచ్చి తల్లిని ఎక్కిరించినట్టుగా ఉంది. నువ్వు రాజకీయంగా ఎదుగు. నువ్వేమనుకుంటున్నావు అంటే రేవంత్ రెడ్డి నన్ను మించిపోదాం అనుకుంటున్నావు. ఏది మాటలు మాట్లాడేసి నేను తోపును అనుకుంటు, నీకన్నా తోపులు మస్తుగున్నారయ్యా, గా శ్మశానాలకు పోయి చూస్తే తెలుస్తుంది. మనకన్నా మంచి మంచి తోపులు అక్కడ శ్మశానాలు చూస్తే తెలుస్తుంది. జీవితం ఎవరికి శాశ్వతం కాదు. నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే నువ్వు బీసీ నాయకుడివి, నీకు సీఎం అవకాశం ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు చెయ్యండి. మేము ఇవాళ అన్ని పార్టీలను, అన్ని కులాలను, మతాలను మేము రెస్పెక్ట్ చేస్తాం. బట్ ఇవాళ నువ్వు మరి నీ ఇంటెన్షన్ ఏంటంటే ఏదో మరి నాకేదో కేంద్ర మంత్రి పదవి ఇస్తారేమో, లేకపోతే నేను ముందంజలో ఉంటా, నేను సీఎం మీద వ్యాఖ్యలు చేయగా నేను పెద్ద లీడర్ అవుతాను. లీడర్ అనేది వ్యాఖ్యలు చేయడం వల్ల కాదు, మీరు చేసే పని వల్ల ఉంటుంది. అది చూడండి. మీరు మీ మోడీని అవమానించారు మీరు అంటే ఇవాళ అది ఒక గవర్నమెంట్ మీటింగ్ అది. ఇవాళ దాంట్లో ఒక మోడీ గారితో మాట్లాడడం అనేది రాష్ట్ర సీఎంగా కూర్చున్నారు, అది కరెక్ట్ పని. గతంలో బీఆర్ఎస్ పార్టీ సీఎం గారు ఎప్పుడు కూడా మోడీ గారు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సభలో పాల్గొనలేదు, కేసీఆర్ గారు పాల్గొనలేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలకు అవసరం. కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఆయన రాకుండొచ్చు, కానీ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం మోడీ గారితో పనిచేస్తారండి. ఎందుకు చేస్తారంటే అక్కడ బీజేపీ పార్టీ చూడట్లేదు, అక్కడ ఆయన దేశానికి ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రి కాబట్టి ప్రధానమంత్రి సఖ్యతతో ఉండాలి. అది మా చదువుకున్న నాయకుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన అందుకని కలిసిమెలిసి పనిచేద్దాం అన్నాడు. అంటే వీళ్ళలాగా గిచ్చికాయలు పెట్టుకోవాలా అంటే ఓరుస్తలేరా మీరు? అంటే మమ్మల్ని దేకట్లేదు, 8 మంది ఎంపీలు మమ్మల్ని ఎవరు దేకట్లేదు, రేవంత్ రెడ్డిని దేకుతున్నారని భయపడుతున్నావు అరవిందు. నువ్వు మాట్లాడేది ఎదగండి లీడర్గా. కానీ మీరు రేవంత్ అన్నను పదే మీరు లాంగ్వేజ్తో మీరు అన్నారు అనుకోండి, ఇప్పటి నుంచి లేడీస్ మీకు కౌంటర్ ఇస్తాం, మామూలుగా ఇయ్యం. ఇక నీ పరిస్థితి ఎట్లుంటుందంటే నువ్వు గతంలో కూడా కవిత మీద కూడా చాలా విమర్శలు చేసినావు, ఆమె మళ్ళీ ప్రతి విమర్శలు కూడా చేసింది అన్నది కదా, పుచ్చలేసిపోతుందని కూడా చెప్పింది. ఆయన ఆడవాళ్ళతో అన్ని మాటలు అనిపించుకోవాల్సిన అవసరం, మంచోడైతే మళ్ళీ మాట్లాడాడు. నువ్వు ఇవాళ కూడా మాట్లాడుతున్నావు. ఎందుకు అంటే ఇన్ని రోజులు మేము ఓపికతో ఉన్నాం, కానీ రాజకీయంగా విమర్శించు, డెఫినెట్గా తప్పు లేదు. కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తాం, వ్యక్తిగతంగానే అంటాం. మీరు కామెంట్స్ పెట్టేటోళ్ళు కూడా ఇవాళ బీజేపీ మీద ఉన్న అభిమానంతో మీరు పెడుతుండొచ్చు, కానీ మీరు ఇక్కడ ఒకసారి చూడండి మీ నాయకుడు ఎట్లా మీ నాయకుడు మాట్లాడిన భాషని నేను మాట్లాడుతున్నాయి. కాబట్టి మేము అనొచ్చు, ఇంకా ఎక్కువ మాట్లాడవచ్చు, కానీ మాకు ఒక సంస్కారం ఉంది, పార్టీ గైడ్లైన్స్ ప్రకారంగా పార్టీ సిద్ధాంతాలను నమ్ముతాం కాబట్టి మేము చెప్తున్నాం. ఇవాళ ఒకటే ఖబర్దార్, నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు కదా అయ్యా, నువ్వు మరి నీకు రావాల్సిన నిధులు మరి ఎందుకు కేంద్రం నుంచి తీసుకొస్తలేవు? పెద్ద నేను 6 ఫీట్లున్నా అని చెప్తున్నావు కదా, మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఏ ఉద్యోగాలు అయ్యి మరి ఎందుకు తీసుకురాలేదు? ఎందుకు మరి 12 గంటల ఉద్యోగాలు రావాలి? మరి నువ్వు ఇవాళ గ్యాస్ ధరలు, పెట్రోల్ ధర ఇట్లా పెరుగుతున్నాయి, కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు?
కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు ఇవి అడగవా నువ్వు? అంటే మీరు 8 మంది ఎంపీలు ఏం రాష్ట్రానికి యుద్ధం వల్లనే పెట్రోల్ అరే ఏదైనా ఇంధనాన్ని పొదుపు పొదుపు చేయాలి ఇలాంటి దాని మీద ఎందుకు శ్రద్ధ లేదు? రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే నాయకుడు కాదండి. ఇలాంటి వచ్చినప్పుడు ప్రజల పక్షాలు 8 మంది ఎంపీలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు. ప్రజల వైపు నడవాలి. ఇలాంటి వచ్చినప్పుడు అందరం కలిసి పోరాడాలి. కానీ ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదో మాట్లాడడం కానీ పెద్ద లీడర్ కాడు. ఎట్లా ఎదుర్కోవాలి సమస్యను అనేది ఉండాలి. ఈ పెట్రోల్ రేట్ల మీద ఏం మాట్లాడతారు? పెట్రోల్ గతంలో ఏం చెప్పిండు? జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారా మోడీ గారు వచ్చినప్పుడు? నల్లధనం మొత్తం తీసుకొచ్చి అకౌంట్లో ఇస్తామని చెప్పిరా? మరి ఏమండి ఇవన్నీ ఎక్కడ తీసుకురాలేదండి? మరి వీళ్ళు ఎందుకు అడుగుతలేరండి? మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు నియామకాలు ఎందుకు తీసుకొస్తలేరు 8 మంది ఎంపీలు? ఈ మాట్లాడరు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారి మీద పడతాడు. రేవంత్ అన్న పేరు తీయండి, నిద్ర పట్టదు అరవింద్కు. మరి అరవింద్కు మరి ఈయన మరి ఆయన పార్టీలోనే ఎవడు ఆయన దేకట్లేదు. ఈయన ప్రెస్ మీట్ పెట్టేసి సీఎం గారిని అన్నారు కదా అని చెప్పేసి ఒక పెద్ద లీడర్ అవుతారు అనుకుంటున్నాడు. కానీ మీరు ప్రజలలో చులకన అవుతారు. రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నారండి. ఇవాళ తెలంగాణ ప్రజలు ఒక అవకాశం ఇచ్చిండ్రు. అవకాశాన్ని ఆయన తెలంగాణ ప్రజలకు అంకితం చేసిండు. రేపు గెలుస్తాడా గెలవడా ప్రజలు నిర్ణయిస్తాడు. నువ్వోడు నిర్ణయించడానికి నువ్వేమైనా చిలక జోస్యం చెప్తున్నావా? నీ బతికేంది, నీ చిలక జోస్యమే నువ్వు చెప్పుకో. ఇంతకు నువ్వు నెక్స్ట్ టైం నువ్వు గెలుస్తావా గెలవవా, నీ పరిస్థితి ఏందనే చెప్పుకో. ఇది కాదు మాట్లాడాల్సింది. ఎవడు ఇవాళ కర్ర కాల్చి వాత పెట్టిండ్రు బీజేపీ పార్టీని. మీ పరిస్థితి చూస్తే తెలియట్లేదా? కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా మీరు మాట్లాడిండ్రు అనుకోండి, రాజకీయంగా విమర్శించండి. తప్పకుండా విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకుందాం. కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేసిండు అనుకోండి, దేవుడిచ్చినట్టు ఉంటారండి. ఆయన చేసిన పనులల్లో నువ్వు ఏం చేసినావు? 10% చేయలే. ఏం చేసినావు చెప్పు నువ్వు? ఇప్పటి వరకు నేను ఇది చేసిన బీజేపీ పార్టీలో చేరి ఇంతమందిని నీకు ఫాలోవర్స్ ఉన్నారు అంటున్నావు. మీ ఫాలోవర్స్కి మీ మాటలు నచ్చట్లేదు. కామెంట్ చేసుకోండి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు. ఒక్క ఏళ్ళు ఇట్లా చూపిస్తే 4 ఏళ్ళు మనం చూపిస్తే మీరు మాట్లాడే భాష ఎట్లుంది? నేనైతే మీరు మాట్లాడే భాషకే ఇస్తున్నా. మీరు ఇంకా ఘోరంగా మాట్లాడారు. ఏందో పత్తాలు ఆడతాడు ఈ పొట్టోడు అది అంటే ఇది మాట్లాడొచ్చా? సిగ్గుందా మీకు? క్షరం ఉందా? మీ అమ్మ నాన్న నేర్పించింది ఇదేనా? నువ్వు వాళ్ళ వ్యక్తిగత జీవితం నీకెందుకు అని అడుగుతున్నా. మాట్లాడక కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఒక్కటే గుర్తుపెట్టుకో అరవింద్ అన్న, ఒక్కడే చెప్తున్నా నీకు. ఇంకొకసారి నువ్వు రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం ఖబర్దార్, ఊరుకునేది లేదు. రాజకీయంగా విమర్శించు, బట్ ఇంకొకసారి క్షమించేది లేదు. మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడినారు అనుకోండి, అది ఖబర్దార్ అని చెప్పి నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. రైట్గా 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లే లక్ష్యంగా మీరు చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే ఏదైతే పెట్రోల్ బంకులు కావచ్చు, లేకపోతే బస్సులు కావచ్చు, క్యాంటీన్లు కావచ్చు, ఇట్లా అన్ని రకాల మహిళల్ని మరి బిజినెస్ వైపు తీసుకుపోతా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా డీమార్ట్ను తలదనే విధంగా సో కొత్తగా బజార్లు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాము. వాటిలలో కూడా పెద్ద వ్యాపారంలో కూడా వాళ్ళని తీసుకుపోతున్నామని చెప్తా ఉన్నారు. సో ఎట్లుండబోతున్నది? ఎందుకు మహిళల మీద ఇంత ప్రేమతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది? మా గతంలో పాలపిట్ట కలర్ ఇచ్చారు, ఈరోజు గ్రీన్ కలర్ ఇస్తున్నారు. మహిళల్ని ప్రోత్సహిస్తున్నారు రేవంత్ అన్న. ఇవాళ 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు అంటే ఇప్పుడు కేసీఆర్ లాగా కాదు. ఇక్కడ ఒక మహిళలకి ఉపాధి చూపిస్తున్నాడు, డెవలప్మెంట్ కమ్మంటున్నాడు. ఇప్పుడు మగవారితో సమానంగా మహిళలు ఎట్లయితే హక్కులు అడుగుతున్నామో, అడగక ముందుకు అన్నీ ఏం చేస్తుండు, మీరు చేయగలుగుతారు, మహిళలు ఏదైనా చేయగలుగుతారని అందుకే ప్రతి స్కీమ్ మహిళ పేరు మీద ఇస్తున్నారు. ఒక మగవాళ్ళు 100 రూపాయలు తీసుకొస్తే 50 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకున్న ఆడామకు 50 రూపాయలు ఇచ్చిన ఇల్లును చక్కదిద్దుకోవాలనేది తెలంగాణ కాదు దేశం మొత్తం అందరికి తెలిసిందే. ఇవాళ 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తున్నారంటే ఇది నిజంగా అండి. మహిళ ఏం చేయలేదు చెప్పి అన్ని చేయగలుగుతుంది. ఇప్పుడు సూపర్ బజార్లు ఇప్పుడు దానివల్ల ఇప్పుడు డెఫినెట్ గా వైనాట్. ఎందుకంటే ఇప్పుడు సూపర్ మార్కెట్లలో ఆడవాళ్ళు పనిచేస్తలేరా? ఎవరు చేస్తారు? కౌంటర్ మీద ఎవరు ఆడలో ఉంటారు. ఇంకా వారికి లోన్ రూపకంగా ఇచ్చేసి ఇంకా ప్రభుత్వ పరంగా ఇట్లా చేస్తే వాళ్ళు నిజంగా ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం ఉండదు. యజమాని రాగానే ఉండాలి మహిళలు అని చెప్పి ఆలోచన దిశలో ఉంది. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన చీరలు మీకు అందరికీ తెలిసిందే, మనం చెప్పడం కాదు. మీరు ఇచ్చిన చీరలు, బతుకమ్మ చీరలు ఇచ్చిన చీరలు మొత్తం సేన్లల్లా కట్టేటోళ్ళు ఇట్లా ఎండబోయడానికి దానికి యూజ్ చేసారు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇచ్చిన చీరలు ఇవాళ చక్కగా కట్టుకొని బతుకమ్మలు ఆడినరు, చక్కగా కలర్ఫుల్గా ఉన్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కదా. ప్రజలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం, కానీ కేసీఆర్ ఉండాలనో బీజేపీ ఉండాలనో కాదు. మేము అనేది ఏంటంటే తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం మేము. ప్రజలే ఇప్పుడు ఓడిస్తారా గెలిపిస్తారని ప్రజలకు వదిలేస్తారు. కానీ గెలుపు ఓటంలో అయినా అయిపోయింది. ప్రజల కోసం పనిచేయాలన్నాడు. ఇలా పెట్రోల్ బంకులు కూడా ఎందుకు ఇస్తున్నారు? ప్రతి పెట్రోల్ బంకులలో మహిళలు ఉన్నారు. ఇవాళ ఇప్పుడు ఫ్లైట్ నడుపుతున్నారు,
డాక్టర్లు ఉన్నారు, దేంట్లో రైలు నడుపుతున్నారు. అసలు మహిళలకే మంచి అవకాశాలు ఉన్నాయి, ఇలా సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు. మహిళలను ఎందుకు తక్కువ అంచనా వేయాలి మనం? ఇవాళ మహిళలకు లోన్ ఇస్తే వాళ్ళు చాకచక్యంగా పని చేసుకోరు, తప్పకుండా అవుతుంది. ఇప్పుడు డీమార్ట్లో నాకు ఆల్మోస్ట్ మగవాళ్ళు ఉండరు, మొత్తం ఆడపిల్లలే ఉంటారు. నువ్వు ఎక్కడ చూడండి నైట్ షిఫ్టింగ్లో కూడా వాళ్ళే ఉంటున్నారు హాస్పిటల్స్లలో. అత్యధికంగా కష్టపడేది మహిళలే. కాబట్టి వాళ్ళ కష్టానికి తగ్గట్టు ఇవాళ నిజంగా గతంలో కూడా చెప్పారు, ఏం చేయలేరండి మహిళా రైతులు లేరా? రైతులనే కానివ్వండి, పెట్రోల్ బంకులే కానివ్వండి, డీమార్ట్ ఈ బజార్లు కానివ్వండి, ఏదైనా మనము ఇప్పుడు పప్పులు ఉప్పులు ఇవాళ పెద్ద పెద్ద కిరాణా షాపులు అది మంచిగా ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి సంతోషం అనిపిస్తుంది. మేము కూడా గతంలో కూడా నేను మా ఫౌండేషన్ నుంచి కూడా గతంలో చాలాసార్లు చెప్పిన నేను ఉచితాలు ఇవ్వకుండా ఉపాధి చూపించండి అనేది నా నినాదం అనమాట. నాకు గత 20-25 సంవత్సరాల నుంచి మహిళలకి ఉచితాలకు అలవాటు పడకుండా ఉపాధి చూపిస్తే స్థిరంగా లైఫ్లో వాళ్ళు సెట్ అవుతారు, వాళ్ళ పిల్లలు మంచి సాధించు. అదే రేవంత్ అన్న చేస్తున్నాడు. కాబట్టి రేవంత్ అన్న చేసే కార్యక్రమాలను మనము 100% ఎంకరేజ్ చేయాలి. ఏ పార్టీ అయినా సరే, ఆయన ఇవాళ బీఆర్ఎస్కి అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే చేయట్లేదు, అందరికీ చేస్తున్నారు. మొహంలో ఆనందం కనిపిస్తుంది మహిళలు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి కొన్ని రేషన్ కార్డ్స్, కొన్ని పెన్షన్స్, రేషన్ కార్డులు వచ్చినాయి, పెన్షన్స్ పెడుతున్నాము మెల్లమెల్లగా ఒక్కొక్కటి పెడతాం. 5 సంవత్సరాల లోపల అనుకునేవన్నీ నెరవేరుస్తాం. మీరు వచ్చేసి మీ పనే ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు వచ్చేసి ఏది చేసినా దాన్ని వంకర పెట్టడం, గతంలో వాళ్ళు చేయలేదు. ఎట్లా దాన్ని డైవర్ట్ చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఓర్చట్లేదు తెలుసా, మహిళలకు ఇట్లా ఇస్తున్నాడు అమ్మ అనుకున్నాయని. ఇలా గతంలో ఒరేస్తే ఊరన్న కేసీఆర్ ఇవాళ 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం, అవునా కదా? వడ్ల కొనుగోలే సరిగా జరగట్లేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వడ్లన్నీ కూడా వర్షాలకు తడిసి ముద్ద అవుతున్నాయి. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటలేదు సకాలంలో? ఒక్కటి వింటాముడు, బీజేపీ కానీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి పని లేదు కాబట్టి ఇదే చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? గతంలో కళ్ళాల మీద ఎట్లా ఉన్నదో వాళ్ళ పరిస్థితి బీఆర్ఎస్ అప్పుడు తెలుసు. ఇవాళ ప్రతి ఒక్కరిని ఒడ్లో డైరెక్ట్ ఖాతాదారులకే డైరెక్ట్ 2-3 రోజులకు పడుతుంది. ఇలా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ఇవాళ నెల జీతాలు ఎట్లా పడుతున్నాయి? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే పడుతున్నాయి. ఎందుకు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక బలహీన వర్గాల నాయకుడు కాబట్టి వాళ్ళ బాధలు కష్టాలు తెలుసు కాబట్టి వీళ్ళు మొరుగుతుంటారు ఏదేదో ఆ మొరిగేవన్నీ కరిసే కుక్క మొరగదు, మొరిగే కుక్క గర్వదు. ఇవాళ ఏదో ప్రతిపక్షాలు ఏదో చెప్పంగానే కాదు, ఆయన ఇవాళ ఒక విజన్ ఉంది తనకి. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ని బాగా డెవలప్ చేయాలనేది ఉంది, మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనేది, మహిళ సాధికారత కోసం కష్టపడుతున్నాడు, మహిళ ఆత్మగౌరవం నిలపాలంటున్నాడు, మహిళ బాగుండాలి అంటున్నాడు, మహిళల మీద జరుగుతున్నాయి కూడా దాడులను కూడా ఖండించాలంటూ ఇమ్మీడియట్గా ఏది ఉన్నా కూడా సెన్సిటివ్ అంశాలను మనము సునాయాసంగా మనం చూడాలి అని చెప్తున్నారు. ఇంత మంచిగా ఆలోచించి మహిళల కోసం 200 యూనిట్ కరెంట్ బిల్ కూడా మాఫీ చేస్తున్నారు. మరి ఇంకేం చేయమంటారండి? ఇంతకుముందు చెప్తారు అన్ని చేస్తున్నారు అని చెప్తున్నారు. ఫ్యూచర్ సిటీని కనుక మేము అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేస్తామని మొన్న హరీష్ రావు కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి గారేమో ఫ్యూచర్ సిటీ నాకు అలా, ఫ్యూచర్ సిటీ ద్వారా ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి చెందుతారు, ఆ ఫ్యూచర్ సిటీ ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ తగ్గుతుందని చెప్తా ఉన్నారు. కానీ హరీష్ రావు మేము వచ్చేది మళ్ళీ అధికారంలోకి పక్కా అక్కడ ఫ్యూచర్ సిటీ రద్దు అవ్వడం కూడా ఖాయమని చెప్పి ఒక మాట చెప్తారు. ఏం చెప్తారు? ఆయన పగటి కళలు అంటుండే హరీష్ రావు. మేమేమంటున్నాం 100% ప్రజల మీద మాకు నమ్మకం ఉంది, ప్రజలకి మా మీద నమ్మకం ఉంది. కాబట్టి ఫ్యూచర్ సిటీ అనేది నిజంగా కూడా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దాని గురించి వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడు ఏదో వీళ్ళు మాట్లాడినంత మాత్రాన మనం వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక స్కెచ్తో ఉన్నారు మంచిగా. అంటే ప్రజలకి ఎంప్లాయ్మెంట్ అనేది పెరగాలి, ఒక యువత యంగ్ ఇండియా పేరుతో యువత ముందుకు రావాలి, మహిళలు ఆర్థికంగా ఎదగాలనేది ఒక విజన్తో ఉన్నారు ఆయన. ఇవాళ రాహుల్ గాంధీ గారిని 2029లో ఎట్లయితే ప్రధానమంత్రిని చేయాలనే ఆలోచనతో ఉన్నారో ఇవాళ మహిళలను కూడా కోటీశ్వరులను చేయాలన్నాడు. కోటీశ్వరులు అంటే ఉచిత పథకాలు ఇవ్వడం కాదండి. ఇవాళ ఉచిత పథకాలు కూడా ఇది బలహీన వర్గాలలోకి ఇచ్చిండ్రు. మీరు ఒకసారి చూడండి, అసలు ఇలా సన్న బియ్యంతో ఇలా 4 ముద్దలు అన్నం తినగలుగుతున్నారు. కానీ గత ప్రభుత్వం ఇస్తామనగా ఇలా, కానీ మనం ఇచ్చి చూపించినాం. ఇవాళ కరెంటు కూడా మనం ఇచ్చి చూపించినాం. రుణమాఫీ చేస్తామని చేయలేదు వాళ్ళు. ఒకటేసారి రుణమాఫీ చేసిరు, వడ్డీ చక్రవడ్డీ బారవడ్డీ అయింది. కానీ ఇలా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ 2 లక్షల ఏకదాటిగా రుణమాఫీ చేసింది. కేటీఆర్ కూడా అంటుడు మేము అధికారంలోకి వస్తే 24 గంటల నల్లా నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. అంటే అట్లా కాదు, గతంలో కూడా మరి మిషన్ భాగీరథ అని చెప్పేసి మీరు అవన్నీ చూసిండు కదా, పైప్ లైన్లోనికే పెట్టిరు కోట్లు. దానివల్ల ఏమైనా వచ్చిందా తెలంగాణ ప్రజలకు? అంటే ఇప్పుడు అంటే నువ్వు గతంలో అదే కదా చెప్పినావు, ఉన్న పైపులను బీకేసి నంది పైపులను నువ్వు ఇచ్చిన పైపులో బాగుపడ్డా 1,00,000 కోట్లు అంతే తప్ప మధ్యలో ఉన్న వాళ్ళని ఏమంటారు ఆ పైపులు వేసి వాళ్ళందరినీ
కార్మికులు కూలీలు కార్మికులు కూలీలు కాంట్రాక్టర్లు బాగుపడొచ్చు, అంటారా? కాంట్రాక్టర్లు ఓకే. కాంట్రాక్టర్లు బతికిర్రు. ఉమ్, కానీ మన ప్రభుత్వంలో కూలీలు రైతులు అందరూ బాగుండాలని కోరుకుంటుంది. మీరు కాంట్రాక్ట్ దేనికోసం వేసిరు? మీ డబ్బుల కోసం, కాంట్రాక్టర్లు బతకడం కోసం వేసిరు. చేసే కదా ఇవాళ హైడ్రా పేరుతో ఎంత తెలంగాణ రాష్ట్రం నాశనం చేసిరు. ఇలా ఎంతమంది చెరువులలో మొత్తము వెంచర్లు వేసేసి శ్మశానాల మీద వేసేసి తెలంగాణ ప్రజలు ఆగం చేసిరు. ఇలా వాళ్ళ ఆ రకంగా చేస్తే ఫ్యూచర్లో భవిష్యత్తు బాగుండాలని ఇలా రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరుతో ముందుకు వచ్చారు. అది కూడా ఓర్చుకోకపోయినరు. వీళ్ళట పగటి కళలు ఇంతకు ఇలా బీఆర్ఎస్ తెలియదు, బీఆర్ఎస్ తెలియదు, టీఆర్ఎస్ తెలియదు. ఇంట్లో నాయకుడు ఎవరనేది తెలియదు. ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి ఏంది, హరీష్ రావు పరిస్థితి ఏంది, కేసీఆర్ గారి పరిస్థితి ఏంది. కేసీఆర్ బిడ్డనేమో అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు కేసీఆర్ గురించి విమర్శలు చేసింది, వాళ్ళ అన్న గురించి చేసింది, వీళ్ళు చేసిన దందల గురించి చెప్పింది, అన్నీ చెప్పింది. ఇంకా వీళ్ళు ఏం చేద్దామని పెద్దగా మేము ముందు వస్తామని అంటారు. 10 ఏళ్ళు చేసిరు, ఏం చేసిరు? మళ్ళీ వచ్చి ఏం చేయదు అంటే తెలంగాణ మీరు వచ్చినాక నిలిచి మరి 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలే? మీరు 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ మేము వచ్చినాక ఇస్తాంటారు. అంటే కమిషన్ల కోసం, పైప్ లైన్ల కోసం వేసుకున్నారు. మళ్ళీ ఎందుకు ఉన్నదంతా తిన్నది ఇప్పుడు అరిగిపోయిందేమో మొత్తం, మళ్ళీ స్టార్ట్ అయినారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది బలహీన వర్గాల పార్టీ. రేవంత్ రెడ్డి అన్న సమక్షంలో మంత్రులు కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ హ్యాపీగా పనిచేస్తున్నారు, అందరూ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలలో చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా అవి మళ్ళీ కూర్చొని మాట్లాడుతూ సర్దిపోతాయి తప్ప ఎవ్వరు కూడా ఈరోజు ప్రభుత్వం పరిధిలో ఉన్నోళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నట్టు కాకుండా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే పనిచేస్తున్నాం తప్ప ఎవరం కూడా ఇవాళ వాపును చూసి బల్పని మీలాగా మేము అనుకోము. తెలంగాణ ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని ప్రజల కోసం అంకితం చేసిన రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు 100% కరెక్ట్గా పనిచేస్తున్నారు. ఏదైనా విమర్శలు చేసేటప్పుడు రాజకీయంగా విమర్శలు చేయండి, కానీ మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తే ఇది తెలంగాణ కాదు దేశానికే పెను ప్రమాదం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ధర్మపురి అరవింద్కు గట్టిగానే ఘాటుగానే సంధ్యారెడ్డి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో వ్యక్తిగత దూషణలొద్దు, ఏదైనా రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. సో ముఖ్యమంత్రిని అసభ్యకరంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఒక ప్రజాప్రతినిధిగా అరవింద్ గారికి ఇది మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. నెక్స్ట్ టైం అయినా ఇట్లా రిపీట్ కావద్దంటూ కూడా ఆమె మరి చెప్పే ప్రయత్నం చేసింది. చూద్దాం ధర్మపురి అరవింద్ తన మాటల్లో మరి జాగ్రత్త పడే అవకాశం ఉందా భవిష్యత్తులో? మరి నిజంగా అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేటువంటి ఛాన్స్ ఉందా? ఏదైనా మార్పు ఉండబోతుందని చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.